ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సీబావి గ్రామంలో ఎమ్మెల్యే అమిలినేని పర్యటించారు. కొల్లాపురమ్మ గుడిలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని శుద్ధ జల వాటర్ ప్లాంట్ ను పరిశీలించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్, వృద్ధులకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 3,500 కోట్లతో హంద్రినీవా కాలువ పనులు పూర్తి చేసి త్వరలోనే బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. అధికారులందరూ కూడా ఉదయాన్నే వచ్చి ఈ పంపిణీ కార్యక్రమాల్లో ఉండడం నిజంగా ఆశించదగ్గ విషయం. ఏది ఏమైనా కూడా ఇలాంటి నిజంగా ఇలా నిరుపేదలకు కావచ్చు, చాలామందికి కావచ్చు 4,000 రూపాయలు అనేది చాలా 4,000, 6,000 అలాగే 10,000, 15,000 అనేది ఇదొక దేశ చరిత్రలోనే మనం గొప్పగా చెప్పుకోవాలి. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అందరూ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమాలు చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో అన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా ప్రారంభమైనాయి. అన్ని చోట్ల కూడా ప్రారంభమైనాయి. ఒకటిగా ప్రారంభిస్తూ వస్తున్నారు. మొన్ననే చెప్పారు, మీరు రోజు వింటూనే ఉంటున్నారు. మన హంద్రినీవాకు సంబంధించి ఏదైతే ఉందో 3,500 కోట్లు మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒకే సంవత్సరం ఖర్చు పెట్టమని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, అలాగే ఏదైతే మన ఆర్థిక మంత్రి గారు ఇమ్మీడియట్గా నిధులు కూడా ఖర్చు పెట్టే విధంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవడం చాలా సంతోషకరం. ఎప్పుడైతే హంద్రినీవా నీళ్లు మనకి 3,500 క్యూసెక్లు మన జిల్లాకు రాగలుగుతాయో, మన ప్రాంతమైన బీటీపీ ప్రాంతానికి కూడా అదే నీళ్లు తీసుకురావడానికి చాలా